నమస్తే మేడం. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ల కోసం చాలా పోరాటం చేస్తున్నారు. సో దానికి మీరేం చెప్తారు? ఆయన పోరాటం చేస్తున్న ప్రతిఫలమే ఈరోజు తెలంగాణలో భారతదేశంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రమే గర్వించదగ్గ రిజర్వేషన్ అనేది అమలు పరిచింది. దీనికి అసెంబ్లీ కూడా ఆమోదం వచ్చి ఇప్పుడు నేషనల్ స్థాయిలో దీన్ని తీసుకురావాలని అంకురార్పణ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఈ బీసీ రిజర్వేషన్ అనేది రాదు. మాలాంటి బీసీ వాళ్ళందరూ కూడా ఒక ఒక ఆయుధం లాంటిది ఈ రిజర్వేషన్. ఓకే. మీరేమో రేవంత్ రెడ్డి గారు లేకపోతే బీసీలకు న్యాయం జరగలేదు అనేసి అంటున్నారు. కానీ కవిత వచ్చేసి నేను ఇది బీసీల పాయింట్ తీయడం వల్లనే రేవంత్ రెడ్డి బీసీల గురించి పట్టించుకుంటున్నాడు అనేసి అంటున్నారు. మేడం, ఇది ఇప్పుడు వచ్చిన నినాదము వాళ్ళ దగ్గర నుంచి. 10 ఏళ్ల నుంచి వాళ్ళు చేసిన దాంట్లో ఒక్కనాడైనా బీసీల గురించి ఆలోచన లేదు, బీసీ గురించి ఆలోచన చేయలేదు. కనీసం బీసీల గురించి కూడా పట్టించుకున్న యువత కూడా లేకుండే. ఇప్పుడు ఏమైంది, 42% వచ్చారు కల్లా మేము ఆమోదించామని ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు. అసలు రేవంత్ రెడ్డి గారు ఈ పాయింట్ చెప్పకపోయి ఉంటే వీళ్ళందరూ వాళ్ళు ఎక్కడుండే వాళ్ళు. సో వాళ్ళంతా పైపోకడ మాకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చేది బీసీ 242 అంటే వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. 10 ఏళ్ల క్రితం ఇదే నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఇంకోసారి గెలిచుంటే వాళ్ళు కదా. మరి బీజేపీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు? బీజేపీ రిజర్వేషన్ వాళ్ళది ఒక వన్ సైడ్ పార్టీ. ఎప్పుడు వాళ్ళు సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటారు కానీ వాళ్ళు వన్ సైడ్ పార్టీ. వాళ్ళు రెండు పక్కల ఆలోచించారు, ఒక సైడ్ వరకేమే ఆలోచిస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ నినాదంతో వాళ్ళు కూడా అయోమయంలో పడ్డారు. హోప్ఫుల్లీ వాళ్ళు కూడా అమలు పరిస్తే ఇంకా దేశం బాగుపడుతుంది, అన్నింటికీ బాగుపడుతుంది. మరి కాంగ్రెస్ ఏమో చలో ఢిల్లీ అంటున్నారు, కానీ ఇక్కడ ఏమో కవిత నిరాహార దీక్ష 72 గంటలు చేస్తాను అంటున్నారు. ఇప్పుడు మేము ఢిల్లీ పోతే వాళ్ళు కూడా ఢిల్లీ వస్తారు. అక్కడ నిరాహార దీక్ష చేస్తారు, చూద్దాం. Subscribe us and press the bell icon for more interesting updates.